కృష్ణుడు తన సొంత కొడుకునే శపించాడు. మీకు తెలుసా? శంభ పురాణం ప్రకారం కృష్ణుడికి జాంబవతికి శంభ అనే కొడుకుండేవాడు. అతడు చాలా అల్లరివాడు. కృష్ణుడికి కూడా అతని అల్లరి అసలు నచ్చేది కాదు. కృష్ణుడు తనకి చాలా సార్లు మంచి నడవడికను అలవర్చుకోమని చెప్పాడు. అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడూ నవ్వుతూ కృష్ణుడి మాటలను చాలా తేలిగ్గా కొట్టేసేవాడు. దానికి కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. ఒక రోజు కృష్ణుడిని కలవడానికి నారదముని ద్వారకకు రాగా శంభ నారదమునికి అతిథి మర్యాదలు చేయకపోగా తన వెకిలి చేష్టలతో నారదముని చాలా ఇబ్బంది పెట్టాడు. దానికి నారదమునికి కోపం వచ్చి ఒక గుణపాఠం నేర్పించాలని ఆలోచించి మందిరంలోని సత్యభామాదేవి ఆపదలో ఉందని చెప్పి నారదముని తన మాయను ఉపయోగించి శంభ సత్యభామాదేవి మిగిలిన రాణులు చేసే స్నానాల గది వైపు వెళ్లేటట్టుగా తన మాయతో శంభాని అటువైపు పంపిస్తాడు. దాంతో అక్కడ చూసిన రాణులందరూ ఎంతో అల్లరి చేసి కృష్ణుడికి చెప్తారు. కృష్ణుడికి ఎంతో కోపం వచ్చి నీవు కుష్ఠరోగిగా మారిపో అని చెప్పి శపిస్తాడు. తరువాత శంభ తనకు జరిగిన విషయం అంతా చెప్పేసరికి కృష్ణుడు తాను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేడు కనుక చంద్రబాబు నదీ తీరంలోని సూర్యుడిని ప్రార్థించమని చెప్పాడు. అదే విధంగా శంభ కూడా చేయడం వలన తనకి కుష్ఠరోగం నుండి నయమైంది. ఆ చంద్రబాబు నదీ తీరానికి దగ్గరలోనే మనకి